ఈ ఎండోమెట్రియోమా ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ ఎండోమెట్రియోమా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వడం తక్కువ అవుతే కూడా క్వాలిటీ బాగుండకపోవడం వల్ల మిస్క్యారేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఎక్స్టెంట్ బట్టి అఫ్ కోర్స్ ఊరికే చిన్నది ఉందని కంగారు పడకండి. చాలా ఎక్కువ ఉందనుకోండి, చాలా పెద్దది ఉందనుకోండి, అలాంటప్పుడు దీని ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య కూడా కావచ్చు. యూజువల్ గా ఏంటంటే దీన్ని డయాగ్నోస్ చేయడం స్కాన్ ద్వారా చేస్తారు, అల్ట్రాసౌండ్ చేసి కనుక్కుంటారు, లేదంటే ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనేది ఉంటుంది చూడండి, ఆ టెస్ట్ కూడా చేసి కనుక్కోవచ్చు. సో ఈ ఎంఆర్ఐ ను స్కాన్ ద్వారా మనం తేల్చుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ కి మెడికేషన్స్ ఇస్తారు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ అంటారే అవి పెడతారు, లేదా జిఎన్ఆర్హెచ్ ఆగోనిస్ అని పెడతారు. అవి పెట్టిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు. సివియరిటీ బట్టే డెసిషన్ తీసుకోవాలి. చాలా పెద్దగా ఉందంటే సర్జరీ కూడా చేస్తారు. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ భాగంని తీసేస్తారు. ఈ భాగం మట్టుకే ముట్టుకోవాలి. చాలా పెద్దగా ఉందంటే ఓవరీ కూడా తీసేయడం జరుగుతుంది. కాకపోతే ఎంత పెద్దగున్నా ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేస్తున్నాగా కొంచెము జాగ్రత్తగా చేసుకుంటే ఓవరీని కాపాడొచ్చు. సివియరిటీ బట్టి ఈ డెసిషన్ మీ సర్జన్ తీసుకుంటారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి రండి. థ్యాంక్ యూ.